నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో ప్రతిరోజులాగానే 2 చక్కటి సాత్వికమైన వంటకాలు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. అయితే మామూలుగా మన ఇంట్లో ఉండే పిల్లలకు, ఈ జనరేషన్ పిల్లలకు మనం మన సంప్రదాయ విలువలు ఎంతవరకు నేర్పిస్తున్నాము? అఫ్కోర్స్ పండగలు చేసుకుంటున్నాము, చక్కగా అంతా సెలబ్రేషన్లో ఉంటాము, ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్తూ ఉంటాం, అదంతా బాగానే ఉంది. సో బేసిక్గా ఏంటి అంటే మన తెలుగుకు సంబంధించినటువంటి కళలని, సాంప్రదాయాన్ని, సంస్కృతిని, భాషని చాలా వరకు వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఈ మధ్యకాలం అంతా కూడా ఇంగ్లీష్ ప్రపంచంలోనే ఉన్నాం. ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది అవసరం. కానీ ఏంటి అంటే తెలుగు కూడా అంతే ముఖ్యము, తెలుగు కూడా మన భాష అనేది మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో సందర్భం వచ్చినప్పుడైనా కూడా ఖచ్చితంగా చెప్తూ ఉండాలి. ఇంట్లో మాత్రము తెలుగుని మాట్లాడే అవకాశం ఉంటే తెలుగులో మాత్రమే మాట్లాడితే బాగుంటుందేమో అని. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ అనేది అంతరించిపోకుండా అలా దాన్ని నిలబెట్టుకోవాలి అంటే అది మన చేతుల్లోనే ఉంటుంది కదా. సో అటువంటి చక్కటి మాటతో ఈరోజు మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాము. మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే కొబ్బరి బీట్రూట్ సామల అన్నం. సో కొబ్బరి అలాగే బీట్రూట్ కాంబినేషన్లో సామలు చాలా చాలా హెల్దీ అండి. నిజంగా సామలు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి తెలుసా సామలతో, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి బీట్రూట్ సామల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన సామల అన్నం 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి బీట్రూట్ సామల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం సామాన్లు ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఓకేనా? సో వీలైనంత పొడి పొడిగా ఉడికించుకుంటే బెటర్. అన్నం అంతా పొడి పొడిగా అయితే అవ్వదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము ఇవన్నీ కూడా నార్మల్ సాధారణంగా మనం ఉపయోగించేవే, అన్ని ఇంట్లో ఉండేవే అండి. సో కొత్తగా అంతరిక్షం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంతరిక్షం అంటే మన మార్కెట్ అన్నమాట, సూపర్ మార్కెట్. కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా మనకి సామలు, జొన్నలు, జొన్న రవ, జొన్న పిండి ఇవన్నీ కూడా చక్కగా ఉంటున్నాయి. ఎందుకంటే అందరూ హెల్త్ మీద చాలా బాగా కాన్షియస్ పెరిగిపోయింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చక్కటి ఆహారం తీసుకోవాలి, మెంతి నీళ్లు తాగాలి, అది తాగాలి అని. ఒక రకంగా సోషల్ మీడియా చక్కగా మనకి ఉపయోగకరంగా ఉంది. ఒకవైపు చూస్తే కాస్త డిషుమ్ లాగా కూడా ఉంది. సో ఈ రోజు ఏంటంటే మనకి బీట్రూట్, సామలు ఈ 2 ముఖ్యమైనవి. సామలు ఏంటి అంటే బేసిక్గా మనకు పీసీఓడి తగ్గించే విషయంలో చాలా బాగా సహాయం చేస్తాయి. బరువు తగ్గుతాము, బరువు తగ్గినప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు రెడ్యూస్ అయిపోతాయి ఆడవాళ్లలో. అంతేకాకుండా కిడ్నీకి సంబంధించి, సో కిడ్నీ పనితీరుని మెరుగుపరచడానికి, లివర్ పనితీరుని మెరుగుపరచడానికి సామలు అనేవి సూపర్గా హెల్ప్ చేస్తాయి. అలాగే మనకి బీట్రూట్ కాంబినేషన్లో, ఇక బీట్రూట్ అంటే చెప్పాల్సిందే ఉందండి, ఐరన్, ఫోలేటు, జింక్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, తర్వాత ఇది కూడా మనకి లివర్కి సంబంధించి లివర్ పనితీరుని మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. పిల్లలకు, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ముఖ్యంగా వేసవి కాలంలో చూసుకుంటే కనుక బీట్రూట్ జ్యూస్ని ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వండి. చాలా ఒక మంచి శక్తివంతంగా ఉంటుందన్నమాట. సో ఇన్ని రకాల ఉపయోగాలున్న బీట్రూట్, సామలు, కొబ్బరి కాంబినేషన్లో మనం ఈరోజు ఈ అన్నాన్ని తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందు దీన్ని నేను నెయ్యితో మొదలు పెడుతున్నాను. అంటే కొంచెం స్పెషల్గా మనం చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వెరీ సింపుల్ అండి. సో మనకి ఎట్లాగైతే దీనికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లోనే రెడీగా అవైలబుల్గా ఉంటాయో అలాగే మనకు ప్రొసీజర్ కూడా చాలా చాలా ఈజీ. ఇప్పుడున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కి, ఇప్పుడున్నటువంటి స్ట్రెస్కి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము ఇటువంటి హెల్దీ హ్యాబిట్స్ అన్నీ కూడా 30 నుంచే అలవాటు చేసుకోవాలండి. ఒకప్పుడు అంటే 50కి చెప్పేవాళ్ళు ఇవన్నీ, అంటే 50 ముందు మీ ఇష్టం, 45 ముందు మీ ఇష్టం అనేవాళ్ళు. ఇప్పుడు 30 ముందు మీ ఇష్టం అంటున్నారు అనమాట. సో అంటే కొంచెం మనకి అన్ని రకాలుగా మారిపోయింది. పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్లో క్వాలిటీ కానివ్వండి, అది ఎవరి తప్పు కాదు, అంతే. అది అలా జీవితం అలా ముందుకెళ్ళిపోతుంది. సో మనం కూడా దాంతో పాటు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాల్సిందే. నెయ్యి కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఆవాలతో మొదలు పెట్టేద్దాం. ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. పప్పులు ఎక్కువగా కావాలి అంటే కొంచెం పప్పులు ఎక్కువగా వేసుకోవచ్చు. ఆ తర్వాత శనగపప్పు. సో వీటిని చక్కగా వేయించేసుకుందాం.
కరకరలాడాయి అనుకోండి, బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా. ఆ తర్వాత ఇందులోనే మనం కాస్త ఇంగు వేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక జీడిపప్పు. సో కొంచెం రిచ్గా ఉండడానికి చక్కగా జీడిపప్పు, జీడిపప్పు మనకు లైట్గా వేగిన తర్వాత మనం పల్లీలు కూడా వేస్తున్నామండి. సో పల్లీల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, చక్కగా కరకరలాడుతూ అలా తింటే ఎంత బాగుంటుందో. సో పల్లీలకు ఉన్నటువంటి టేస్టే అది. అంటే మనం పల్లీలు ఏరుకొని మరీ తింటూ ఉంటాం కదా, పులిహోరలో ఇటువంటి రైస్ ఐటమ్స్లో. సో మీకు రొటీన్ ప్రాసెసే అండి, కాకపోతే ఏంటి అంటే మామూలుగా మన అన్నంతో చేసుకునే దానికన్నా కూడా కొంచెం డిఫరెంట్గా మనం సామలతో తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఈసారి మీరు బయటికి వెళ్ళినప్పుడు 100% సామలను తెచ్చుకోండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, అసలు పెద్ద టైం కూడా పట్టదు. సో చక్కగా దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొకసారి ఒక హాఫ్ మినిట్ వరకు మనకి ఇలా వేగితే ఏంటంటే కొంచెం మనకు రంగు మారుతుంది. సో మనం ముందుగా చేసుకున్న ప్రాసెస్ ఏంటి అంటే బీట్రూట్ని చక్కగా తురిమేసుకొని పెట్టుకున్నాము, ఆ తర్వాత కొబ్బరిని కూడా తురిమేసుకొని పెట్టుకున్నాం. సో కొబ్బరి కూడా మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది, జుట్టుకు చాలా మంచిది, కంటికి చాలా మంచిది. అందుకేంటి అంటే మనం కొబ్బరిని కూడా చాలా రకాల వంటల్లో వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత టక్ 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 టప్ టప్ అంటున్నాయి చూసారా. సో మనకు రంగు కూడా మారింది. సో ఇప్పుడు మనం బీట్రూట్ తురుముకొని పెట్టుకున్నాం అనుకున్నాం కదా, సో దాన్ని మనము చక్కగా ఒక కప్పు నిండా వేసేసామన్నమాట. సో ఇది కూడా మనకి ఏంటంటే పచ్చిది కదా, సో పచ్చివాసన పోకుండా ఉండడానికి ఒకసారి మనకు లైట్గా వేయించుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా బీట్రూట్ వేసాం కాబట్టి చివరిగా ఈ అన్నం ఏ రంగులోకి వస్తుందో అనేది కూడా మీ అందరికీ తెలుసు. సో చక్కటి మంచి పింకిష్ రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా. సో పచ్చి కొబ్బరి తురుము కూడా మనము ఇందులో వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. సో దట్ కొద్దిగా మనకు అలా కరకరలాడుతూ అలా ఉంటుందన్నమాట. అంటే పై నుంచి వేస్తే ఒకటి కాస్త మెత్తగా ఉంటుంది, ఇలా మనకు వేయించుకుంటే ఏంటంటే కొంచెం అలా క్రిస్పీ లిటిల్ క్రిస్పీ ఫీల్ వస్తుంది. సో మనం ఇంతవరకు దీంట్లో ఉప్పు యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. తక్కువ ఉప్పు తినడం అనేది మనం అలవాటు చేసేసుకోవాలి. అంటే మరి ఓవర్గా కొంతమందికి పర్ఫెక్ట్గా అంత ఉప్పు ఉంటేనే ఉంటుంది, కొంతమందికి ఏంటంటే అదే ఉప్పు అమ్మో ఇంత ఉప్పు వేసుకున్నారేంటి అంటూ ఉంటారు. అంటే అలవాటు, ప్రతిరోజు మనం ఎక్కువ ఉప్పులు తినేస్తే మన ఒళ్ళు కూడా ఏంటంటే మన మైండ్ కూడా అంత ఉప్పు ఉంటే తప్ప మనం యాక్సెప్ట్ చేయకుండా ఉంటుందన్నమాట. సో చక్కగా కరకరలాడుతూ చూసారా, ప్రస్తుతానికి బీట్రూట్ కొబ్బరి పోపు రెడీ చేసామని చెప్పచ్చు. చాలా బాగుంది చూడడానికి మాత్రం. అండ్ ఇప్పుడు మనము చక్కగా ముందే ఉడికించుకున్నటువంటి సామల అన్నం ఏదైతే ఉందో దాన్ని ఇలా చక్కగా వేసేసుకుందాం. క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం. ఇది పెద్ద కప్పు నిండా తీసుకుంటే దాంట్లో 3/4 మనం బీట్రూట్ కొబ్బరి వేసాం. తక్కువ ఏం వేయలేదండి, 1-2 స్పూన్లు కాదు, ఒక కప్పు నిండా మంచిగా చక్కగా వేసామన్నమాట. అంటే దాని రుచి పట్టాలి, దాని సారం అది కూడా మనకు అవసరం కాబట్టి మనం ఎక్కువ వేసాం. ఏదో పేరుకి నామకే వాస్తే వేయలేదు, చక్కగా మంచి క్వాంటిటీస్లోనే వేసాం. సో ఇది మనకు చక్కగా వేడివేడిగా బాక్స్లో పెట్టుకుని వెళ్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే బీట్రూట్ అదే ఉంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇంతవరకు మనం ఎక్కడ కారం, పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వాడలేదు, మిరియాల పొడి వేస్తున్నాం. సో మీరు ఒకవేళ ఇందులో పచ్చిమిరపకాయలతో చేసుకుంటాను అంటే ఎస్, మీరు పోపు వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను మిరియాల పొడి వేస్తున్నాను, ఎందుకు కొంచెం రెస్పిరేటరీకి బాగుంటుంది, మనకి ఏదైనా దగ్గులు జలుబులు ఉన్నా కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను. కారం అంటే ఇక మీ ఇష్టం అండి, కానీ పొడి కారం కన్నా కూడా మనకు పచ్చిమిరపకాయల కారము మిరియాల పొడి బాగుంటుంది దీనికి, అదొకటి మీరు చూసుకోండి. ఓకే, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దాం. సో దట్ మనం వేసిన ఉప్పులు, మిరియాల పొడి ఇవన్నీ కూడా చక్కగా కలిసి చాలా టేస్టీగా అవుతుందన్నమాట. ఓకే, మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా.
సాధారణంగా మనము పిండ్లు అంటే జొన్న పిండైనా గోధుమ పిండైనా ఏ పిండైనా సరే ఒక 2-3 కిలోలు నిల్వ పెట్టుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కొన్ని రోజుల తర్వాత అవి ఫ్రెష్నెస్ తగ్గిపోవడము, పురుగు పట్టడము జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అందులో కాస్త కరివేపాకు వేయాలి. అప్పుడు పిండి చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, హాయిగా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ప్రయత్నించండి. మనం చక్కగా మిరియాల పొడి, ఉప్పు, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము అన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి, సరిపోతుంది. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అసలు కొత్తిమీర వేస్తే అసలు ఎంత ఎంత టేస్ట్ కదండి. టేస్ట్, రంగు మొత్తం ఆ లుక్కే మారిపోతుందని చెప్పచ్చు. సర్వ్ చేసేసుకుందాం. సో వెరీ వెరీ హెల్తీ, పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్లో కాస్త మంచి ఎనర్జెటిక్గా మంచి ఎనర్జీ ఉండాలంటే ఏదో షుగర్స్తో వచ్చే ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ కాకుండా రోజుకు కావాల్సినటువంటి ఎనర్జీ మీకు కావాలి అంటే మాత్రం ఇటువంటి చక్కటి ఆహారాన్ని మీరు తీసుకోవాల్సిందే. ఓకే, సో ఇలా మనకి కొబ్బరి, బీట్రూట్, సామల అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి, బీట్రూట్, సామల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, బీట్రూట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన సామల అన్నం 1 కప్పు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి, బీట్రూట్, సామల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, జీడిపప్పు, పల్లీలు వేసి వేగాక అందులో బీట్రూట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకొని ఆ తర్వాత ఉడికించుకున్న సామల అన్నం, మిరియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి, బీట్రూట్, సామల అన్నం రెడీ. చూసారు కదా, కొబ్బరి, బీట్రూట్, సామల అన్నం ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అన్ని కరెక్ట్గా సరిపోయండి. పిల్లలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. నెయ్యితో చేసాం కదా, చాలా బాగుందండి. అసలు కొబ్బరి దీనికి మేజర్ అట్రాక్షన్, ఎందుకంటే కాస్త కరకరగా, కాస్త తీయగా, ఇంకా దాని ఫ్లేవరే వేరు కదండి. అసలు పప్పులతో ఇంకా పప్పులు నములుతూనే ఉన్నాను చూడండి. సో చక్కగా పప్పులు కూడా నేను ఎక్కువగానే వేసుకున్నాను. సామలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. చేసే విధానంలో చేయాలి కానీ చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ప్రయత్నించండి. వెరీ వెరీ హెల్దీ. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? ఇక రెండో వంట పేరు ఏంటి అంటే కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై. సో పేరులోనే మీ అందరికీ అసలు అదేంటి ఫ్రై అనేది అర్థమైపోయి ఉంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మొదలు పెట్టేద్దాం. అయితే మరి కాబూలీ శనగల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో విటమిన్ B9, ఐరన్, ఫోలేట్, తర్వాత ఫైబర్, అలాగే ముఖ్యంగా ప్రోటీన్. అంటే ఒక మజిల్ పవర్ పెరగాలన్నా, కండరాల శక్తి పెంచుకోవాలనుకున్నా కూడా మనకు కాబూలీ శనగలు అనేవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫస్ట్ గుర్తొచ్చేటువంటి ఐటమ్. మన క్యారెట్ విషయంలో ఇంకా క్యారెట్ గురించి ఏం చెప్పాలి, కంటికి చాలా మంచిది, క్యారెట్ తిను చిన్నప్పటి నుంచి అని చెప్తూ ఉంటారు కదా. సో అలా మనకు ఇందులో కూడా పొటాషియము, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది కూడా మనకు సూపర్ హెల్దీ. సో అలా మనకు కాబూలీ శనగలు క్యారెట్ కాంబినేషన్లో మనం ఈరోజు చక్కగా ఈ ఫ్రై తయారు చేసుకోబోతున్నాం. సో ఫ్రై అంటే కూర, అన్నానికి బాగుంటుంది, జొన్న రవ్వకి బాగుంటుంది. మీరు ఏం తింటే అది గోధుమ రవ్వ ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మేబీ చపాతీలో కూడా హ్యాపీగా తినేయచ్చు. ఫస్ట్ కాస్త నూనె, ఈ కూరని ఉట్టిగా కూడా తినచ్చు నా ఉద్దేశంలో అయితే. నిజంగానే అట్లా కూరని ఎప్పుడు వేస్ట్ చేయను తెలుసా. ఇంట్లో కూడా
కూరలు మాత్రము ఉట్టిగా తినేస్తూ ఉంటా, అంటే పప్పులు అవి తినడం కొంచెం కష్టం, కానీ ఫ్రైస్ ఈజీగా తినేయచ్చు. ఆయిల్ కొద్దిగా వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు. ఇది మనకు లైట్గా ఫ్రై అవుతూ ఉండగా అల్లం ముక్కలు. సో అల్లం ముక్కలు కూడా చక్కగా యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎందుకు అల్లం ముక్కలు వేస్తాము అంటే, ఒకటి రుచి కన్నా ప్రథమంగా ఏంటి అంటే చాలా చాలా మంచిది. అంటే ఒంట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఒక మంచి ఇమ్యూనిటీని ఇవ్వడానికి అల్లం అనేది చాలా చాలా ముఖ్యం. అది పేస్ట్ రూపంలో కన్నా కూడా ఇలా ముక్కల రూపంలో వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుందేమో అనేది నా అభిప్రాయము. బట్ కొంతమంది పేస్ట్ రూపంలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. ఇక కారానికి సంబంధించి మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేస్తున్నాం యాక్చువల్లీ. అది కూడా వేసి వేయించేసుకుందాం. సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆహా అల్లం ముక్కలు వేగుతుంటే వచ్చే వాసన మామూలుగా ఉండదు అసలు. సో దాని తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత కరివేపాకు, కొంతమంది చివరిలో వేస్తూ ఉంటారు, అది అలవాటు బట్టి మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి కాబూలీ శనగలు. కాబూలీ శనగల్ని మనం చక్కగా ముందే ఉడికిచ్చేసుకున్నాం. అంటే ఇట్లా మ్యాష్ చేస్తే ఇలా మ్యాష్ అయ్యే విధంగా మనం ఉడికించుకున్నాం అనమాట. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా. ఇలా సరిగ్గా ఉడికించుకుంటే కూర చాలా బాగుంటుంది. మీకు పొట్ట నొప్పులు అట్లాంటివి ఏవి రావు, డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఎప్పుడైనా అంటే మనకు మర్నాడు కాబూలీ శనగలతో వంట చేస్తున్నాము అన్నప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది కదా. సో అలా మనం ముందు రోజు రాత్రంతా నానబెట్టుకుంటే మర్నాడు పొద్దున మనం ఒక 5 to 8 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అసలు నాకు ఇది ఎలా అనిపిస్తుంది తెలుసా, బాగా ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాసం వీడిన తర్వాత మామూలుగా అయితే సగ్గుబియ్యంతో ఏదైనా తింటూ ఉంటాము. ఇది కూడా అంటే అలాగే అనిపిస్తుంది. చాలా సాత్వికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కూరని చూస్తుంటే. ఎక్కువ హడావిడి లేదు, చక్కగా సింపుల్గా తక్కువ పదార్థాలతో మనం చేసుకుంటున్నాం. అది కదా మన అమృతంలో ఎప్పుడూ కూడా ఇదే విషయం చెప్తూ ఉంటాం. దాన్ని ఏదో ఆడంబరంగా అటు ఇటుగా చేసేసి అలా కాకుండా చక్కగా సింపుల్ పదార్థాలతోనే కాంబినేషన్స్. రొటీన్ కూరలు, రొటీన్ వంటలు అందరికీ తెలిసినవే, కొత్తగా మేము చెప్పేది ఏవీ లేదు. సో ఎందుకు మీకు ఇవి కొత్తగా అనిపిస్తాయి అంటే మేము కొత్తగా తయారు చేసి చూపిస్తాం మీకు. సో ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది అని మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఓకే, సో ఆ తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు కూడా. సో క్యారెట్ని కూడా మనము మరీ ఎక్కువగా కాకుండా ఒక 80% వరకు ఉడికించుకున్నాం. అంతకన్నా అయితే మరి మ్యాష్ అయిపోతుంది అనమాట. సో అలా వద్దు, మనం 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు మీకు క్యారెట్ కాంబినేషన్ ఇది కాదు, మా కాబూలీ శనగలతోనే ఈ ప్రాసెస్ బాగుంది అనుకుంటే మీరు చక్కగా కాబూలీ శనగలతోనే చేసుకోవచ్చు. కాకపోతే నేను మామూలుగా చెప్పాను అనమాట, క్యారెట్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. కాబూలీ శనగలు క్యారెట్ ఎంత బాగుంటుంది తెలుసా. అంటే రెండు కూడా ఒక రకమైన తీపి తగిలేటువంటి ఐటమ్సే. సో ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే ఇది కొంచెం మనం ఫ్రై కదా, అక్కడక్కడే ఉంటుంది ఉప్పు అంతా కూడా. సో కొంచెం చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త కారం కూడా, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని కొంచెం సాత్వికంగా వేసుకుందాం. కారం కూడా మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది కూడా మనకు చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. కాస్త గరం మసాలా పొడి చివర్లో కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు ఒకసారి వేసేసుకొని కలిపేసుకుంటే అది కొంచెం దానికి పడుతుంది కదా, అందుకనమాట. అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. చెప్పాను కదా, చాలా చాలా సింపుల్. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ అంటే మనం అన్నీ వేసేసుకున్నాము అన్నప్పుడు చివరిగా లాస్ట్ బట్ వన్ లాగా మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాం అనమాట. సో ఇది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, బాగుంటుంది. సో ఇక పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇంక ఈ వంట రుచి గురించి ఏం చెప్పాలి. నేనేం వేసినా వేయకపోయినా ఆటోమేటిక్గా రుచి వచ్చేస్తుంది. చివరిగా కాస్త కసూరి మేతి ఇలా కొంచెం చిదిమి
ఇలా మనకు కావాల్సిన మసాలా పొళ్ళు, ఉప్పులు, కారాలు అన్నీ వేసేసుకున్నాం. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాము. అయిపోయిందండి. జస్ట్ మనకు చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసుకుంటే ఫ్రై పూర్తయిపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనము పులుసు కూరలు తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ భాగం చింతపండు గుజ్జు, చింతపండు వేస్తూ ఉంటాం. అది కొంతమందికి పడకపోవచ్చు కూడా. దాని రీప్లేస్మెంట్గా మనం ఏం చేయొచ్చు అంటే టొమాటో గుజ్జు కూడా వేసుకోవచ్చండి. అప్పుడు ఆ పులుపు తగులుతుంది, ఆరోగ్యానికి మంచిది, అలాగే కూర రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. సో చక్కగా కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆహా, భలే ఉంది చూడ్డానికి మాత్రం. కసూరి మేతి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని కొద్దిగా మనం అలా సర్వింగ్ కోసం పెట్టుకొని మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదైతే ఇప్పటికీ కూడా చెప్తున్నానండి, నాకైతే ఇది ఒక సాలెడ్ లాగానే అనిపిస్తుంది. నన్ను ఉట్టిగా తినమంటే హాయిగా ప్రశాంతంగా రొట్టెలు వేసుకుంటూ తింటాను. కొబ్బరి మాత్రం ఖచ్చితంగా వేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. అదే దీని అసలు రుచి. అలాగే కసూరి మేతి కూడా ఒక మంచి టేస్ట్ తీసుకొస్తుంది కాబట్టి బాగుంటుంది. చివరిగా కాస్త పైనుంచి కొత్తిమీర. వేడి వేడిగా కరకరలాడే కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసి వేగాక ఉడికించుకున్న కాబూలీ శనగలు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, పచ్చి కొబ్బరి తురుము, కసూరి మేతి వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో మరలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై రెడీ. చూసారు కదా, కాబూలీ శనగల క్యారెట్ ఫ్రై ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మొదటి నుంచి నేను అనుకుంటున్నదే, అద్భుతంగా ఉంటుంది, అది వేరే విషయం. కాంబినేషన్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ కారం ఉంది, కొబ్బరి అది వేసాము, కాబూలీ శనగల్లో తీపి ఉంటుంది, క్యారెట్లో తీపి ఉంటుంది కాబట్టి మనము ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కారం వేసినా కూడా ఓవర్ స్పైసీగా లేదు, ఎందుకంటే పదార్థాలు కాస్త తీపితో ఉంటాయి కాబట్టి. ఆహా, భలే ఉందండి. కూర్చుని మొత్తం తినేయచ్చేమో అనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.